గడిపెట్టు, పూర్తిగా పెట్టు, కట్టు పెట్టు. కిందదయ్యా, కిందది అట్లా అని. సరే, ఆరాధన కొరకే కీర్తన గ్రంథం 34వ కీర్తన 34వ కీర్తనలో 21వ వచనం. కీర్తన గ్రంథం 34:21. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు. నీతిమంతుని ద్వేషించువారు అపరాధములుగా ఎంచబడదురు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపరాధము చేసిన వారికి ఏమి సంభవించబోతుంది అనేది మనం చూస్తే ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనముల ప్రకారంగా మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అంటే అపరాధములు ఏం చేస్తాయంటే మనల్ని మరణములకు దారితీస్తాయి. అపరాధములు, మన అపరాధములను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి మనము మరణములకు పాత్రలు కావాల్సినటువంటి వారు. కానీ మరి ఈనాడు మనం సజీవ లెక్కలో ఎలా ఉండగలిగాం అంటే కొంతమంది పాట పాడుకుంటారు, మనం పాడంగానే అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. కాబట్టి నెపములు ఎన్నున్నా నెపమించకునాదు అని ఒక పాట పాడుకుంటారు. అలాగే మన అపరాధములను బట్టి, పాపములను బట్టి, దోషములను బట్టి, అవలక్షణములను బట్టి, తప్పిదములను బట్టి, తొందరపాటును బట్టి, తిరుగుబాటును బట్టి మనము మరణమునకు పాత్రులము. ఏమైనా మనం మరణమునకు పాత్రులమైంది. 119వ కీర్తన 113వ వచనం. 119వ కీర్తన 113వ వచనం. అంటే పాత్రులము, మరణమునకు పాత్రులమైన మన విషయంలో దేవుడు చూపిన కరుణా కటాక్షము, వాత్సల్యత, ప్రేమ, దయా, కనికరాన్ని చూస్తే మనం ఆయన స్తుతించి ఆరాధించాలి. చదువుదాం. 119, 113. సరే. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగు చోటు నా కేడెము నీవే. నా మరుగు చోటు, నా కేడెమును నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే వాక్యం అన్నా దేవుడే, దేవుడన్నా దేవుడే, శాసనం అన్నా దేవుడే, ధర్మశాస్త్రం అన్నా దేవుడే, ఆజ్ఞలన్నా దేవుడే, విధులు అన్న కూడా మనము అక్కడ ఎవరు చూడాలా? దేవుడినే మనం చూడాలా. నీ ధర్మశాస్త్రం మీద, నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నామంటే నా అపరాధములను బట్టి, పాపములను బట్టి మేము మరణమునకు పాత్రలము. కాబట్టి మరణము నుండి మమ్మల్ని విడిపించేవాడు లేడు. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం.
అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? కాబట్టి నా పాపముల చేత, నా అపరాధముల చేత నేను దేనికి పాత్రుడని గ్రహించాడు? మరణమునకి పాత్రుడను. ఇట్టి మరణము నుండి నన్ను విడిపించేవాడు ఒకడు కావాలి. ఏం కావాలి? ఆ నాథుడు, ఆ విమోచకుడు, ఆ విపుడు విధాత నాకు ఒకరు కావాలి. కీర్తన సామెతలు 15వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10 ఒకరు చదవండి, 28, 16 ఒకరు చదవండి. సామెతలు 15:10. మార్గము విడిచిన వారికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించిన వారు మరణమును. అంటే గద్దింపు అంటే ఏంటిది? సామెతల గ్రంథం 29 మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను వాడు లోబడకపోతే తిరుగు లేకుండా. కాబట్టి మనల్ని దేవుడు ఎన్నోసార్లు తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, పాటల ద్వారా, గణపత్రిక ద్వారా, రేడియో ద్వారా, టీవీల ద్వారా ఎన్నోసార్లు మనల్ని సంధిస్తూ వచ్చాడు. తన వాక్యం ద్వారా అనేక పర్యాయాలు మనం ఆయన వాక్యానికి మనం చోటు ఇవ్వలేదు. ఆయనను మన హృదయంలో చేర్చుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఆ అపరాధాన్ని బట్టి, ఆ పాపమును బట్టి మనం మరణానికే పాత్రులు. అట్టి మరణము నుండి విడిపించాలన్నది దేవుని యొక్క సంకల్పం. మనం మరణమైపోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక వాక్యం చెప్పాడు, ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. 18వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు చూడండి. దేవునికి అవిధేయులమయ్యాం, అపరాధులమయ్యాం, విరోధులమయ్యాం, దుష్టులమైపోయాం. మనం దుష్టుడు మరణమునందుట చేత నాకు ఏమాత్రమును సంతోషము కలుగున వారు ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే అది. అంటే ఆయన మన కొరకు మరణించడానికి తెగించి వచ్చాడు. ఎందుకంటే మనల్ని మరణము నుండి విడిపించడానికి. అందుకంటే దుష్టుడు మరణం నాకు సంతోషం లేదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకడం వలన నాకేముంది? సంతోషం. మనమేమంటే పాపముల చేత, అపరాధముల చేత, దుష్టత్వం చేత, మలినము చేత మనం మరణానికి పాత్రమైన వాక్యం సెలవిస్తుంది. సామెతలు 28:16 చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించేవాడు కాబట్టి మరణమును తప్పించేది ఏంటంటే పాపమును, లేక దాన్ని ఏమంటారు, అన్యాయంగా వచ్చే డబ్బు. అంతే కదా, దుర్లాభం అని బైబిల్ పరిభాష. అది అన్యాయంగా వచ్చే డబ్బు, ఇతరుని మోసగించడం వలన వచ్చే డబ్బు. లాభం అపేక్షించడం అనేటువంటి వ్యక్తికి ఏమొస్తుంది, రాబోతుందంటే మరణమే. ఎన్ని రకాల మరణాలు వస్తున్నాయో చూడండి. మొదటిదేంటి? అపరాధము వలన మరణం వస్తుంది, దుష్టత్వం వలన మరణం వస్తుంది. ఇదేంటిదంట? దుర్లాభము అపేక్షించడం వలన కూడా మరణం వస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది? పాపం వలన వచ్చే జీవితం కూడా మరణమే. ఇన్ని రకాల మరణముల నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించాలన్నదే ఆయన ప్రముఖమైనటువంటి ఉద్దేశం. మనం మరణం చెందిన వాడికి ఏమాత్రం, అది ఇతరులకైతే వాడెప్పుడు వస్తాడో, వీడెప్పుడు వస్తాడో, అందరు సావచ్చే వీడికి రాలేదు, అందరి సావచ్చే దానికి రాలేదు అనుకుంటాం లేదు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఎవరు మరణించడం కూడా ఆయనకి ఇష్టము, ఏ ఒక్కరు నశించటం కూడా ఆయనకి ఇష్టము. నశించిపోతున్న మరణానికి పాత్రమైన విషయంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం.
లూకా 19:10. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన ఏదో కళ్యాణం చేసుకోవడానికో పిల్లలు కలగడానికో సాధించడానికో రాలా. ఎందుకు వచ్చాడంట? నశించి నరకానికి వెళ్ళబోతున్న నీ కొరకు నా కొరకు, మరణానికి పాత్రమైన మన కొరకు ఆయన మనల్ని విమోచించి విడిపించడానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామమున ఈ లోకానికి వచ్చాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారిని గురించి కనికరించును. అంటే మరణానికి అప్పగించకుండా ఏం చేస్తారంట? కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కృప కనికరముల మకుటము నీకు ధరింపచేసి గణపరచును. కాబట్టి ఏమంటాడు? కనికరము చూపాడంట. ఒకవేళ కనికరం చూపకపోతే ఏమైపోయింది? వాళ్ళం మరణమయ్యే వాళ్ళం. ఆ పాటలు ఏమని రాయబడింది? కృప కనికరముల మకుటము కనికరమందైశ్వర్యుండు నిన్ను వాత్సల్యముతో ఏం చేశాడట? విమోచించాడు. ఆ కనికరము చూపకపోతే మనం ఏమైపోయే వాళ్ళం? మరణానికి పాత్రలు. కాబట్టి యాకోబు వంశం మనం ఇలా చూద్దాం. అబ్రహాము సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, యోసేపు సంతానంగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీల సర్వ సమాజము పట్ల దేవుడు ఏం చెప్పాడంట? కనికరం చూపించాడు. యోసేపు సంతానం ఏమని రాయబడింది అక్కడ? అంత అవసరంలా అది అట్లా కరెక్ట్గా పాయింట్కి వెళ్ళి వచ్చిపోవాలి. యోసేపు సంతతిలో శేషించిన వారిని వారి యందు ఆయన కనికరము వలన మనం ఈరోజు ఏమయ్యమంట? ఆయన సన్నిధికి చేరి వచ్చాం. ఆయన స్తుతించి ఆరాధించాం. లేదంటే మరణానికే మనం ఏమైన వాళ్ళం? పాత్రలో. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను సువార్త పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువు ముగించుకుంటే మనం ఆరాధనకు వెళ్తాం. యోహాను 3:20. దేవుడు దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు. అంటే జీవపు వెలుగైనటువంటి దేవుని దగ్గర రాకుండా మనము కారు చీకట్లో మగ్గిపోయిన వారు. కొలస్సీ పత్రికలో 13వ వచనం అనుకుంటా ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. ఈ చీకట్లోకి ఎందుకు వారు రావట్లేదో ఎక్కడ చెప్తున్నారు? ఎక్కడి నుంచి చదవాలనుకున్నారు? మొదటి నుంచి చదివితే మనకు 2 రోజులు పడుతుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఏంటంట? ఎక్కడి నుంచి వచ్చాము మనం ఇక్కడికి? అంధకారములో నుండి జీవపు వెలుగైన దేవుని దగ్గర రాకుండా లోకపు పద్ధతులు, లోకాచారాలకు, లోకములో కొట్టుమిట్టాడుతూ వాటిని వీటిని సేవిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినటువంటి వారు. అది అంధకార జీవితం. అయితే జీవపు వెలుగుంది.
ఆ వెలుగు దగ్గర మనం రాకుండా ఏమై ఉన్నామంట? ఏ స్థితిలో ఉన్నామంట? ఆయన మనను అంధకార సంబంధము అధికారము నుండి అంటే దానికి బంధింపబడిన వారముగా ఉంటుంది, బానిసలుగా ఉంటుంది. ఆ క్రియలు చేస్తూ అక్కడే తింటూ తాగుతూ మరణానికి అప్పగించబడిన వారుగా ఉంటుంది. అది అంధకార సంబంధమైన బంధం, అధికారం. అధికారం నుండి జీవము కలిగినటువంటి దేవుని వైపు మనల్ని ఏం చేసేట? ఆ తుత్తునిలుగా చేసి ఆ సంఖ్యలను తెంపేసి బంధకాలను విడిపించి బంధముల నుండి తెప్పించి జీవము గల దేవుని వైపు మనల్ని త్రిప్పాడు. అంటే దానికి కారణం ఏంటి? మనం జీవంలోనికి రావడానికి ఆయన జీవమును ప్రాణమును ఏం చేయాల్సి వచ్చింది? ధారపోయాల్సి వచ్చింది. చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం, మళ్ళీ యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గరకు వస్తాం. 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును. కాబట్టి నరహత్య చేసే వాళ్ళ దగ్గర ఏముండదు? జీవం ఉండదు. అంధకార సంబంధమైన అధికారం కింద వాళ్ళు బంధింపబడి ఉన్నారు. లేదంటే ఒక వ్యక్తిని, ఒక మనిషిని, సాటి వ్యక్తిని ఏ ఉద్దేశంతో ఎలా చంపగలరు? కత్తితో దాడి చేసి, కర్రతో దాడి చేసి, కొడవలతో దాడి చేసి, బాంబులతో దాడి చేసి, తుపాకులతో దాడి చేసి, నాటు బాంబులతో దాడి చేసి, కొంతమందికి డ్రగ్స్ ఇచ్చి, మత్తు పాలన ఇచ్చి, మందు తాపించి, మత్తు మందు కలిపి ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. అంటే చచ్చినోడిది తప్పు కాదు, ఇక్కడ చంపినోడిది తప్పు. వాడు అంధకార సంబంధమైనగా జీవిస్తున్నాడు, అధికారం కింద ఉన్నాడు. అందుకని సాటి వ్యక్తిని వ్యక్తిగా గుర్తించలేకపోతున్నాడు. అతని మరణానికి, కీడుకు, నష్టానికి కారకుడు అవుతున్నాడు. అదొక రకమైన బంధకం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్న నన్ను ఏం చేస్తున్నాడంట? అధికార సంబంధం నుండి విడిపించి ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించిన దేవుడు తను ఎందరు అంగీకరించదురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి ఇప్పుడు ఏ అధికారం వచ్చిందంట? ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడిపించడమే కాదు, ఇప్పుడు ఏ అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? దేవుని పిల్లలం. ఏమంట? దేవుని పిల్లలమయ్యే అధికారం. ఎక్కడుంది ఈ విషయము? మరలా కొలసి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము 14వ వచనం. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అలాంటి మరణములకు, బంధకానికి బానిసలమైన మనల్ని విడిపించి తన కుమారుడికి అధికారం ఇవ్వడం కాదు, కానీ తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఏం చేస్తున్నాడంట? కరెక్ట్ చెప్పండి. రాజ్య నివాసులుగా. అంత స్లో వాయిస్. నేను ఏ వాయిస్లో ఉన్నా? అది కనీసం నాకైనా వినపడాలి. మీకు చెప్పుకుంటే ఎట్లా? తన రాజ్య వారసులుగా తన కుమారుని ద్వారా ఏం చేస్తారంట? ఎక్కడున్న వాళ్ళని తీసుకొచ్చాడు? పాపముల చేత బంధించబడి మరణానికి పాత్రలుగా ఉండి, దురాభావాపేక్ష వలన మరణానికి పాత్రలమైంది, దుష్టత్వం వలన మరణానికి పాత్రలమైంది, నశించి నరకానికి పాత్రలమైనటువంటి మనందరినీ విడిపించి అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి జీవము గల దేవుని వైపు త్రిప్పడమే కాక ఆయన కుమారుడిగా మనకు అధికారం ఇచ్చి ఇంకేం చేస్తున్నాడంట? 14వ వచనం. ఇంకేం చేస్తున్నాడంటే అదే చదవాలి మళ్ళీ. ఎక్కడి నుంచి? ఎటువైపు నుంచి? ఎవరి ద్వారా? 14వ వచనం మొత్తం చదవాలి. ఆయన మనలను 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ
కలుగుచున్నది. పాప క్షమాపణ ఎవరి ద్వారా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, విమోచన, పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి ఆయనకు మనకున్న సంబంధం, ఆ రిలేషన్ ఏంటంటే మనం నరకానికి వెళ్ళడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయనకి ఏకైక కుమారుడు, జనతైక కుమారుడుగా ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకాన్ని అనుదించి నీకు నాకు బదులుగా ఆ కలువరిశిలలో యజ్ఞపశుగా బలిగా చేయబడి తన రక్తం ద్వారా మనకి విమోచన, విడుదల కలిగించి తన కుమారుడిగా, తన కుమారుల రాజ్య వారసులుగా చేసుకున్న విధానాన్ని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆరాధించండి త్వరగా.